వీడియో తర్వాత ఇట్లా వావ్ సూపర్. మంచిగా ఉందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. హౌ ఇస్ ఇట్? నోట్లో నమ్మలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే స్పెషల్గా రొయ్యల కూర చెప్దాం అనుకున్నా, తిరగలండి. ప్రాన్స్ బదులు ఫ్రాన్స్ వచ్చిందేమని చెప్పి తెలుగులో రొయ్యలు అని చెప్పి చెప్తున్నాడు. రొయ్యలు అని చెప్పాను అనమాట, అందుకని తెలుసు కదా మీ అందరికీ రొయ్యలు. టైగర్ ప్రాన్స్. టైగర్ ప్రాన్స్ కాదు, చిన్న ప్రాన్స్ తెచ్చింది. టైగర్ మామూలు ప్రాన్స్ అనమాట. సో ఈరోజు నా కోసం స్పెషల్గా వండుతున్నాడు. నేను అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఆయన వండుతున్నాడు అనమాట. జస్ట్ గంట తిప్పడమే. కేజీ 350 అంట టైగర్ ప్రాన్స్, నార్మల్ ప్రాన్స్. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఎట్లా చేస్తాడో కర్రీ చూసేద్దాం. టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎట్లా చేస్తాడో. కానీ నేను చేస్తా, కానీ నువ్వు పక్క నుండి ఏదో సలహా ఇయ్యదు, ఓకేనా? సరే, అసలు నేనేం చెప్పను, నువ్వే చేయాలి. మరి నువ్వేం చెప్పదు నాకు. మరి మొత్తం నువ్వే కట్ చేసుకోవాల్సిందిగా. నేను ఒక పేపర్ తెచ్చుకొని లిస్ట్ రాసుకుంటా, ఏ టైంలో ఏమేమి వేయాలనేది. అదే నేను చేస్తా టైం ప్రకారం. అమ్మ చేతి వంట చెప్పింది కదా, సో దాని ప్రకారం చేస్తాను నేను. నువ్వేం కలిసి నన్ను, ఆమె చెప్పినట్టు నేను చేస్తా, ఓకేనా? డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఒక పెన్ను పేపర్ కావాలి. అంత ఎక్స్ట్రా వద్దులేరా. రా సరే, కానీ ఎప్పుడన్నా నా కోసం చేసావా? ఎప్పుడన్నా నా కోసం చేసావా? బోల్డ్ సార్లు చేసి పెట్టా. ఏంది? వెజ్ కాదు, నాన్ వెజ్. నాన్ వెజ్ ఈరోజు చేస్తున్నాను నీకోసం. ఈరోజు యాక్చువల్గా చికెన్ తీసుకురావాల్సింది, బట్ అక్కడ రోడ్ మీదకి వెళ్ళంగానే ప్రాన్స్ కనపడినాయి అనమాట. అందుకనే తీసుకొద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాం. సో ఈరోజు అయితే అవి చేస్తాం. మా చిన్నోడు అయితే అటు తిరుగుతున్నాడు గాలి. ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ అంటారు కదా, అదైతే బాగా చేస్తాను అనమాట. ఈసారి ఎప్పుడన్నా చేయించి మీకు రెసిపీ షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళి మనం ప్రాన్స్ కర్రీ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్. ఇవన్నీ మొత్తం చేసింది మాత్రం నేనే, ప్రిపరేషన్. సరే ఆపు. సో ఫస్ట్ అయితే ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఆనియన్స్. ఆ తర్వాత ప్రాన్స్ ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ మ్యారినేట్లో ఇదే తగ్గించుకోమని చెప్పాను నేను చెప్తాగా. నేను చూసాక వీడియో నీతో పాటు, నువ్వు ఎందుకు సొంతం చేసినట్టు ఫీల్ అవుతుంది. ఆపేసావు వీడియో? ఇందాక రికార్డ్ అవ్వలేదు. సరే చెప్పు, ఇల్లే ఉన్నాయో. ఇందులో ఇది ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది నీ సాస్ వస్తుంది కదా. సో దానికోసం ఇందులో పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత లెమన్ ఇలా వేయలేదా? ఎందుకు? లెమన్ ఆమె చెప్పలేదు. చెప్పిందా ఏమని? నూనె చెప్పింది. నూనె కూడా, నూనె ప్లస్ లెమన్. లెమన్ అండ్ ఉప్పుతో క్లీన్ చేసుకోమంది ఫస్ట్. లెమన్ అండ్ ఉప్పుతో వాష్ చేయమంది, వాసన వస్తుంది కాబట్టి. సరే క్లీన్ చేసావా? ఓకే. సో తర్వాత ఇందులో మళ్ళీ చెప్తున్నాను అనమాట, రిపీటెడ్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు కదా ఈ మధ్యలో. సో ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ ఒక చెంచా ఆయిల్ వేయండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు. చెంచానా? స్పూన్ అనొచ్చుగా. చెంచా. సరే, ఒక స్పూను. జడ్పీహెచ్ఎస్ తెలుగు మీడియం 10th క్లాస్ వరకు నాకు ఇంతే వచ్చు, ఓకే. సో మీరైతే ఇట్లా కలుపుకొని మొత్తం ఇట్లా మరీ ఇంత పాష్గా కాదు, చేయి పెట్టి కలపండి. ఏమి ఇదిగో స్పూన్ పెట్టి కలిపినట్టు. తర్వాత ఇందులో కొంచెం మిరియాలు, అల్లం, ఇంకేం వేసాం ఇందులో? చిన్నులపాయ తొనలు ఒక 5-6 వేసేసి, కొంచెం మీడియం సైజు అల్లం, తర్వాత ఒక 10-15 మిరియాలు వేసి ఇట్లా కొంచెం కచ్చాపచ్చాగా తొక్కోవాలన్నమాట, ఓకే. మరీ అంత స్మూతీ రాకూడదు. ఇది చూడండి, ఇది బీట్రూట్ అనుకునేది. టమాటా ప్యూరీ అంట. మేమైతే తెలుగులో టమాటా గుజ్జు అంటాం, వాళ్ళు టమాటా ప్యూరీ అంటున్నారు అనమాట. ఇట్లా చేసుకోవాలి. యాక్చువల్గా టమాటాలు వేసి చేస్తారు కదా, దాన్ని ఒకేసారి మిక్స్ చేశారు అనమాట. లోపల లివర్ అది డైజెస్ట్ చేయలేదని వీళ్ళే చేసేసారు మిక్స్. లివర్ డైజెస్ట్ చేసిద్దా? ఏది చేసేది? ఓకే, నౌ విల్ టేక్ కళాయి. ఏ కళాయిలో ఉండదు? నల్లదా? బ్లాక్ కలర్.
వాడిని చూడు ఒకసారి 1 రూపాయలు పప్పా చూడ చేస్తున్నాడు ఇప్పుడే నిద్రపల్లి వచ్చావు అమ్మగారు అయ్యగారు అమ్మగారు అయ్యగారు వీడియో తర్వాత ఇట్లా అయ్యో బాబోయ్ అమ్మ బాబోయ్ వెజ్జులు మాత్రాడు బాబోయ్. ఇప్పుడు ఫస్ట్ వెలిగించుకోవాలి మిషన్. సో మిషన్ ఇట్లా బ్రో ప్రోనా ప్రో. సో ఆయిల్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అసలు రొయ్యల కొరకు ఆయిల్ ఎక్కువ వేయాలి, సరిపోదు అది. తర్వాత ఇందులో ఏం వెతుకుతున్నావు? వామ్ వేయాలి, జీలకర్ర సారీ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ డైరెక్ట్ అంతే. కొంచెం జీలకర్ర వేసుకోండి బాగుంటుంది, క్యూమిన్ సీడ్స్ వేసుకోండి. ఆనియన్స్ తెలుసు కదా, సో ఆరెంజ్ కలర్ లో రావాలి. ఆరెంజ్ కలరా? ఆరెంజ్ గోల్డ్ కలర్ లో రావాలి, ఎందుకంటే చేతి మీద రాకుండా. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. టేస్ట్ చేస్తావా? ఏం వేసుకున్నావయ్యా నువ్వు తయారయ్యావు మాకు. ఎత్తుకుంటారా? వాడు కారు కిందకి ఏదో వేసాడు. దేవాంశ్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ డాడీ చేశాను, ఫస్ట్ టైం చేస్తున్నా కర్రీ టేస్ట్ చేయడానికి. నేను వాడి కోసమనే నేను చేస్తున్నా, లేకపోతే వాళ్ళ అమ్మకి ఇచ్చేయడం చేయమని. అంటే నా కోసం కదా, మీ ఇద్దరి కోసం. ఇప్పుడు వాడి కోసం నేను బతుకుతుందే మీ ఇద్దరి కోసం కదా. ఓ దేవాంశ్ నా బతికి ఒక మన కోసం బతుకుతున్నాడంటే. తిప్పుకుంటా ఉండండి, ఎందుకంటే మాడుతుంది. మొత్తం వేసేసుకోండి. ఒకటి ఏం రావట్లేదు, వచ్చు కదా తిప్పుకోకుండా. ఎందుకు ఏ ఫ్లేమ్లో పెట్టమని. అబ్బా వాసన మామూలు రావట్లే. కూర అవ్వకముందే అసలు ఎరగరేస్తుంది వాసన. ఎందుకంటే మిక్సీ నేనే వేసాను, ఆనియన్స్ నేనే చాప్ చేస్తాను కాబట్టి. ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. అందుకే చెప్పా ఫస్ట్ కొంచెం ఎక్కువ వేయమని, ఎందుకంటే మాడేటట్లుంది. దాని మీద ఏదో యుద్ధం చేస్తున్నా. నీకెందుకు అసలు ఇట్లా చేస్తే అసలు నేను చేయను. మానేస్తే నేను చేసుకుంటా. తర్వాత టమాటా కచప్ టమాటా ప్యూరీ. టమాటా ప్యూరీ కూడా అందులో వేసుకోండి. అది చేత్తో అని వేసాను కూడా. అసలు చేతులు మరింత నన్ను అన్నావు రొయ్యలు స్పూన్ పెట్టిస్తాను. బట్ ఆయిల్ పైకి రావాలి. ఓకే, అసలు ఆయిలే లేదు కదా, ఆయిల్ పైకి అట్టచ్చు అనుకుంటున్నారా? వచ్చింది చూడండి, చూపిస్తా. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేస్తా పైన. నేను అంత అదృష్టవంతురాలను కదా, ఇద్దరు బాయ్స్ కలిసి వండుతుంటే నేను ఇవాళ టేస్ట్ చేయబోతున్నా. వీడికి నేనంటే చాలా ఇష్టం తెలుసా. చూడండి, నేను ముద్దు పెట్టమంటే ముద్దు పెడతాను. ఉమ్మా పెట్టుమ్మా అండి, నన్ను కొట్టు ఎడగొట్టు, ఏదని చెప్పటమే లేదు. దేవాంశ్ ముక్కేదమ్మా, ముక్కు మీద కొట్టుకో. ఇట్లా ఒక్కొక్కటి నీట్గా వేసుకోండి. ఒక్కొక్కటా? ఏంది ముడుచుకుని బతికావు? ఏంది నాకు ఇటు చూస్తుంటే నత్తం చూసినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. బావా తినే వాటి గురించి నువ్వు అట్లా మాట్లాడకపో, తినే ముందు. అవును, నత్తలు కూడా తింటారు. మనం తింటావా? బట్ అయితే ఇంకా వీటిని కట్ చేయొచ్చు, హాఫ్ కట్ చేయలేదు అనమాట. రొయ్యలు ఎవరైనా హాఫ్ కట్ చేస్తారా? తిన్నావా అసలు ఎప్పుడన్నా రొయ్యల కూర? తిన్నా కదరా, నువ్వే వండి పెట్టావు కదా ఫస్ట్ టైం. గుర్తుందని ఇంకా మర్చిపోగలుగుతామారా అది? అంత టేస్టీగా ఉందా? ప్రియురాలు ప్రేమతో తట్టుకో చీమిడి వస్తుంది. సో మూత పెట్టేస్తే ఇంకా అది రొయ్యలు ఉడుకుతాయి. కొంచెం ఆయిల్ వేస్తా. అసలు ఆయిల్ చుట్టింది కొంచెం వేస్తా, అసలు అవసరం లేదు. చన్నాలంగా ఉండేది టేస్ట్. అంత ఆయిల్ పైన తేలుతా ఉండి తీసేద్దాం. తీసేస్తావా?
మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏంటి ఏంటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక ప్లేట్ కప్పండి. దాని మీద మూత లేదు, పగిలిపోయింది. సో ఏదో మూత వేయాలన్నమాట. సో కొంచెం సేపు దిగురా, నువ్వంటే నాకు ఇష్టమే. కూర్చోయడం చెక్కండి, ఉమ్మ పెట్టు. అబ్బా హగ్గి హగ్గి. నన్ను వేరు చేస్తారు కదా మీరిద్దరు. సాటర్డే సండే వస్తే చాలు నన్ను వేరు చేసేయడమే మీరు. సో ఒకసారి చూడండి, ఈ ఆల్మోస్ట్ లైక్ ఉడికినట్టే 50% అట్లా ఉడికినాయి. కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా ఉంచుకోండి, ఎందుకంటే ఇదంతా బయటకు వచ్చింది కదా, ఈ గుజ్జంతా బయటికి రాలా, ఇంకిపోవాలన్నమాట. వాటర్ అదే ఈ వాటర్, గుజ్జులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇదంతా వాటర్ కాదే, ప్రాన్స్ లో నుంచి వచ్చింది వాటర్. ఈ ప్రాన్స్ లోంచి వచ్చిన వాటర్ మొత్తం మళ్ళీ ఇంకిపోయేలాగా ఉంచుకోవాలన్నమాట. కానీ హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం రొయ్యలు ఫ్రై కర్రీ చేస్తున్నాం కాబట్టి అది కావాలి. అదే గుజ్జు కర్రీ అయితే సూపర్ ఉంటుంది, సెట్ అవుతుంది. సో ఈ గుజ్జు అంతా ఇంకిపోవాలంటే ఇంకొంచెం సేపు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత వేసి పెట్టుకోండి. ఇదంతా ఇంకిపోయి పెట్టుకోకుండా కుక్ చేయాలి. ఇంకా తర్వాత ఉంటది టేస్ట్, చూపిస్తా మీకు. ఇందులో ఇంకా కొత్తిమీర, పుదీనాకు, మసాలా. మూత పెట్టుకోమన్నాడు కదా, మూత పెట్టుకోకూడదు అనమాట. ఇంకెందుకంటే ఇంకా మూత పెట్టుకునే కొద్దీ ఆ వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో మూత పెట్టుకోకుండా ఆ డ్రైనెస్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రైనెస్ అంతా కాదు, ఆ వెట్నెస్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సారీ, ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడొచ్చు, ఏం కాదు. ఆ వెట్నెస్ ఉందో డ్రైనెస్ పోయేదాకా ఫ్రై చేసిద్దాం. స్టాప్. ఆ వెట్నెస్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. కలుపుతూ ఉండాలి మధ్యలో, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇందులో ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, హెల్త్కి మంచిదే. ధనియాలు మంచిదే కదా హెల్త్. దానికి అవసరం కవర్లోనే ఉంది అది. స్పూన్ మెజర్మెంట్ కాదు. సో గరం మసాలా కొంచెం వేసుకోండి, చాలు, ఎక్కువ కొంచెం వెయ్యి. సో ఇదంతా కలుపుకోండి. అసలు క్రేజీ వచ్చిన కర్రీ అయితే, అంటే చూడటానికి అయితే సూపర్ ఉంది, బట్ తినడానికి అలా ఉంది చూడాలి. రే మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఏంట్రా ఇందులో. కరివేపాకు అయిపోయింది, ఇంకేం లేదు. ఇందులో కరివేపాకు, పుదీనాకు ఇట్లా చెట్లు ఏమాకండి, కట్ చేసుకొని వేయండి. ఇట్స్ డెలిషియస్ డిష్. ఏంటిది? ఇట్స్ డెలిషియస్ డిష్. ఇట్స్ ప్రిపేర్డ్ బై శ్రీహరి నీలం. సో ఇంకొంచెం సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఏంటి ఇంకా అవ్వలేదు, అప్పుడే సైన్ ఆఫ్ ఏంటి? నేను చేసుకోను, మొత్తం నువ్వే చెప్పాలి. టేస్ట్ చేసేదాకా కూడా నువ్వు ఉండాలి. సైనింగ్ ఆఫ్ విత్ దేవాంశ్ నీలం. సో నేను ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా అనుకుంటున్నాను. ఇంకా డ్రైగా చేసుకోవచ్చు అనమాట, కొంచెం స్టార్టర్లా ఉంటుంది. దేంట్లో నంచుకుంటానికి అయితే బాగుంటుంది, సాంబార్ వాటిలోకి. కానీ మేము రైస్లో మిక్స్ చేసుకోవాలి కాబట్టి సో ఇట్లా ఉంచేస్తున్నాను. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. సో ఇంకా ఆపేస్తున్నాను. కూల్ డ్రింక్ కోసం వెళ్ళారనమాట. సో నేనైతే కర్రీ ఫినిష్ చేస్తాను. సూపర్ వచ్చింది కర్రీ మాత్రం. సో వాళ్ళు రాగానే ఎట్లా ఉందో టేస్ట్ చేసి చూసేద్దాం. వెరీ మచ్ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్. సో ఫైనల్గా అయితే అయిపోయింది, చూపిస్తాం మీకు ఎలా ఉందా. ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది. కొంతమంది ఏడుపులే మనకి దీవెనలు. అమ్మో బాబోయ్, నేను ఎందుకు ఏడుస్తాను? నాకే పెట్టేది. అన్నం కూడా పెట్టి పక్కనే ఉంది. కరివేపాకు తినేడైట ఈరోజు ఇట్లా వేసుకోవాలి. వావ్ సూపర్. కరీదా నాకు నోరు ఊరుతుంది, నువ్వు ఎప్పుడు పడతావా అనుకుంటున్నా. దేవాంశి కూడా నోరు ఊరిపోతుంది. మన ఇద్దరం తింటాం కదా ఇప్పుడు. నోట్లో వెళ్ళి
ఇంకో మంచిగా ఉందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. హౌ ఇస్ ఇట్? నోట్లో నమ్మల్ని చిన్నోడు పెట్టు. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. వీడియో చూసిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. మా దేవాంశ్ తింటున్నాడు. బాగుందా? ఎమ్మి 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 ఎమ్మి. బాగుందమ్మా? బాగాలేదంట. అదే అదే బాలేదా? బాలేదా? నేను చేస్తే బాగుందంటాడు, వాళ్ళు ఆడేసరిగా బాగాలేదన్నాడు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అనమాట. సూపర్ అయితే సూపర్, కర్రీ అయితే సూపర్ వచ్చింది అనమాట. మా దేవాంశి కూడా ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో మేము ఇంకా ఎంజాయ్ చేసేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్తాను.